ఇప్పుడున్న యూత్కి అసలు న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన అవసరమా అంటే మీరేం చెప్తారు? అవసరమే అండి. ఎందుకంటే మనం బ్రతికేది ఈ సమాజంలో. న్యాయం అనేది అంటే లా అనేది ఒక వాల్ లాంటిది అనమాట, మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ లా కనుక లేకపోతే మీరైనా నన్ను చంపేస్తారు, నేనైనా మిమ్మల్ని చంపేస్తాను. ఎందుకంటే మనకు భయం ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో మనల్ని మనం కాపాడుకోవాలి అంటే డెఫినెట్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్, అంటే ప్రతి ఒక్కళ్ళు యూత్, ఎస్పెషల్లీ యూత్ లా మీద అవగాహన తెచ్చుకోవాలి. ఐపీసీ ఏంటి, సిఆర్పిసి ఏంటి, అంటే లా స్టూడెంట్స్ ఒక్కళ్ళే మీరే కదా ఎగ్జామ్స్ రాసేది, మేము రాయం కదా అంటే అది కంప్లీట్గా అది మీ భ్రమకే వదిలేస్తున్నానండి. ఎందుకంటే మనం బ్రతికే సమాజంలో లా అనేది ఒక చాలా ముఖ్యమైన అంశం. సో ప్రతి ఒక్కళ్ళు లా మీద అవగాహన రావాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, నా ఫ్రెండ్స్ని నేను ఎలా కాపాడుకోవాలి అనే వాటిని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్లయితే రేపటి రోజుల్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ పక్కన వాళ్ళని కూడా కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద అవగాహన కన్నా కూడా చాలామంది ఇన్స్టాలో రీల్ ఎలా చేసుకోవాలి, చేసిన రీల్ని ఎలా పోస్ట్ చేయాలి, వచ్చిన పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, అలాగే యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చేద్దామా అంటే ఫన్నీగా ఇలాగా యూత్ ఫోకస్ అంతా కూడా నెక్స్ట్ జనరేషన్ మన జనరేషన్ బాగుండాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే మంచి నాయకులు ఎన్నుకోవాలి అనే ఈ థాట్ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు యూత్లో నాకు తెలిసినంతవరకు లేదు. మీరేమో అవగాహన కల్పించాలి, అవగాహన కలిగి ఉండాలని మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వర్తబుల్ అంటారు? ఎందుకంటే అవగాహన ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు యూత్ పర్టికులర్గా ఏంటంటే పాలిటిక్స్కి చాలా దూరంగా ఉంటున్నారు. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, మనం ఎలాంటి లీడర్ని ఎంచుకోవాలి, ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలి అన్న ఇది కూడా ఉండట్లేదు. బికాస్ మనం ఉండే సొసైటీలో ప్రతిదీ మన థాట్ ప్రాసెసే మన లైఫ్. సో లా మీద అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇన్స్టాలో రీల్స్ అవన్నీ నేను కాదన్న, బికాజ్ వీఆర్ యంగర్ జనరేషన్, నేను యంగ్ జనరేషనే. సో ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం లా మీద కూడా ఫోకస్ పెట్టాలి. లా అంటే తెలుసుకోవాలి, కొత్తగా పార్లమెంట్లో ఏం చట్టం ఆమోదించారు, ఏం చట్టం అమల్లోకి వచ్చింది, ఆ చట్టం మనకి ఎంతవరకు వర్తిస్తుంది అనే అంశం క్లియర్గా తెలుసుకోవాలి. రేపటి రోజున మన ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా కానిస్టేబుల్ కీస్ తీసేసుకున్నారు, వాళ్ళకి ఆ రైట్ ఉందా లేదా, వాళ్ళు తీసుకుంటే మన రైట్ ఎక్కడ భంగపరచడం జరిగింది అనేది కనీస అవగాహన ఉండాలి అనేది నా డెసిషన్. అంటే ప్రస్తుతం ఇప్పుడు రానున్నది 2 నెలల్లో ఎన్నికలు అయితే రానున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ ఎన్నికలలో యూత్ అంటే ఓటు హక్కు వినియోగించుకునే యూత్ ఎవరైతే ఉంటారో యూత్ ఎప్పుడు కూడా ఓటు వేయడానికే పరిమితం అవ్వాలా, యూత్ కూడా పాలిటిక్స్లోకి రావాలి అంటే ఒక మీరు కూడా లా ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ. యూత్ డెఫినెట్గా పాలిటిక్స్లోకి రావాలండి. ఎందుకంటే ఒక యంగ్ బ్లడ్ రావాలి. ఎప్పుడు అదే అంటే అంటారు కదా, ఎప్పుడు అదే పాత చింతకాయ పచ్చడా, కొత్తగా ఏదైనా రావాలి అని చెప్పేసి. మనం తినే ఫుడ్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వస్తున్నప్పుడు మన ఆలోచనలో ఎందుకు కొత్తతనం రాకూడదు? యూత్ ఎస్పెషల్లీ పాలిటిక్స్లోకి వస్తే యంగ్ బ్లడ్ వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త తరం వస్తుంది. సో యూత్ అనేవాళ్ళు డెఫినెట్గా పాలిటిక్స్లోకి రావాలి. అంటే ఒక ప్రొఫెషనల్గా నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను, నాకు నెలకి ఒక 30,000 వస్తుంది, 40,000 వస్తుంది, నేను ఐటీలో చేస్తున్నాను, ఇది కాదు మనకి కావాల్సింది. నన్ను ఎంత కాపాడుకుంటున్నాను, నేను ఎంచుకునే లీడర్ ఎలాంటి వాడు, ఆ లీడర్ రేపు నాకు సపోర్ట్ చేస్తాడా లేడా, లేదు సపోర్ట్ చేయకపోతే నేనేం చేయాలి, రేపటి రోజున నేను చదువుకున్న చదువు నాకు దేనికి ఉపయోగపడుతుంది, నేను నేర్చుకున్న చట్టం నాకు దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోకస్ పెట్టాలి. పాలిటిక్స్లోకి డెఫినెట్గా యూత్ అనేవాళ్ళు రావాలి. రాష్ట్రంలో ఉన్న 1.5 కోటి యువత మేల్కొంటుందా లేదంటే నిద్రపోతున్నానే ఉన్నారు. అట్లీస్ట్ అంటే ఈ ఛానల్ ఎస్పెషల్లీ ఒక మంచి క్వశ్చన్ అడిగింది నన్ను. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఇంత మంచి క్వశ్చన్ అడగలేదు. సో ఎస్పెషల్లీ ఈ ఛానల్ అంటే ఈ వీడియో చూసిన దగ్గర నుంచి అయినా కొంత యువత మేల్కోండి యువకులారా, దిస్ ఈజ్ ఫర్ యూ. మేల్కోండి, ఇకనైనా మేల్కొని పాలిటిక్స్ మీద దృష్టి పెట్టండి. పాలిటిక్స్ అంటే నేను వెళ్ళి ఓటేసేస్తాను, జెండా పట్టుకొని బండిల్ ర్యాలీ చేస్తానంటే అది కాదు పాలిటిక్స్. యూజ్ యువర్ బ్రెయిన్. ఫస్ట్ మీ బ్రెయిన్ని ఉపయోగించండి, మీ ఆలోచన శక్తిని బయటికి తీసుకురండి. ఆ ఆలోచన ద్వారా మనం ఎంత డెవలప్ అవుతాం, మన చుట్టుపక్కల వాళ్ళు ఎంత డెవలప్ అవుతారు, రేపు మన ఫ్యూచర్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టాలి యూత్ అందరూ. ఇది కంపల్సరీగా యూత్ అందరూ ఇన్స్టాలో రీల్స్ చూడండి, తప్పనట్లేదు. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఇచ్చే రీల్స్ డిఫరెంట్. ఇప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు వైపు డైవర్ట్ అవుతున్నప్పుడు మంచి వైపు కూడా మీరు వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మీరు అన్నిటి పట్ల అవగాహన ఉండాలి, లా పట్ల ఎక్కువ ఉండాలి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.